ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, అసలు ఈ ప్లాంక్ పొజిషన్ ఇలా హోల్డ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? మరి అలాగే ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నొప్పులు రాకుండా ప్లాంక్ హోల్డ్ చేయాలంటే ఎలాంటి టెక్నిక్స్ వాడాలంటారు? ఆసనాలు చేసినప్పుడు ఆసనం వేసి అదే భంగిమలో కదపకుండా ఉంటే పర్టికులర్ ఏరియాకి ఎలా స్పెషల్ బెనిఫిట్ వస్తుందో ప్లాంక్ పొజిషన్ లో కూడా సేమ్ ఇక్కడ ఆసనం లాగా ఒక పేరు అట్లా పెట్టట్లేదు కానీ పొజిషన్ పెట్టి హోల్డ్ చేసి ఉంచుతారు. హోల్డ్ చేసి ఉంచినప్పుడు బాడీని ఆ బరువుని ఆ ప్రెషర్ ని ఆపాలి కదా. అవును, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ బర్న్ అవ్వటం, మజిల్స్ లో కూడా మంచి మార్పు రావటం, టోన్ పెరగటం అనేది జరుగుతుంది. ఇట్లా కొత్తలో చేసేటప్పుడు నొప్పులు ఎక్కువ వచ్చి పట్టేస్తాయి. దాని కొరకు ఈ ఫ్లాంక్ పొజిషన్ లో హోల్డ్ చేయకుండా మూమెంట్ ఇస్తూ ఫ్లాంక్ పొజిషన్ లో చేసినప్పుడు పెయిన్ లేకుండా ప్రాక్టీస్ చేయటం సులభం అవుతుంది. అలాంటివి 3-4 రకాలుగా ఫ్లాంక్ పొజిషన్స్ మూమెంట్ తో చేస్తే ఇప్పుడు చూడండి. పొట్టను నడుమ భాగాన్ని బాగా తగ్గించే 3 రకాల ఫ్లాంక్స్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళ మీద పైకి లేచి ముందుకు వంగి 2 మోక చేతుల్ని నేలకట్లా ఆనిచ్చేసేయాలి. తర్వాత చేతుల్ని ఫోల్డ్ చేసి ఒక చేయి మీద ఒక చేయి వచ్చేటట్టు అట్లా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం శరీరాన్ని మోక చేతుల మీదే ముందుకి వెనక్కి కదపాలి. మోక చేతుల మీద నడక అన్నమాట. ఇది ఫార్వర్డ్ నడక, బ్యాక్వర్డ్ నడక అన్నమాట. శరీరం బరువంతా చేతుల మీద పాదాల మీద పడుతుంది. ఇట్లా వెనక్కి ముందుకి ఒక 5-6 రౌండ్లు 7 రౌండ్లు చేయగలిగితే బాగుంటుంది. బరువు తగ్గటానికి ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. బాగా స్ట్రెయిన్ అనిపిస్తుంది కాబట్టి ఒక 1/2 నిమిషం విశ్రాంతి తీసుకుని రెండో ఫ్లాంక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. వజ్రాసనంలో కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి ఇందాటి వలె మోక చేతుల్ని నేల కానించి ఆ తర్వాత పాదాలను వేళ్ల మీద ఆనించి మడం పైకి లేపేసి చేతుల్ని అట్లాగా కదలకుండా ఉంచి ఓన్లీ కాళ్ళను మాత్రమే మోకాల దగ్గరకు మడిచి మోకాల భాగం రొమ్ము దగ్గరకు వచ్చేటట్టు దగ్గర అట్లా ఫోల్డ్ చేయాలి. ఒకసారి కుడికాలు, ఒకసారి ఎడమకాలు అట్లా ఆల్టర్నేటివ్ లెగ్ మూమెంట్ ఇస్తూ చేయటం ద్వారా నడుము, సీటు భాగము, కాళ్ల భాగము, తొడల భాగం ఇవి కూడా ఈ ఫ్లాంక్ లో బాగా తగ్గుతాయి. ఇట్లా ఒక 15-20 రౌండ్ చేయగలిగితే మంచిది కాళ్లకు. ఇక చివరిగా 3వ ఫ్లాంక్ శరీరాన్ని మళ్ళీ ఇందాటి వలె మోక చేతుల మీద పెట్టి ఇంతకు ముందు మోక చేతుల మీద ఎలా నడిచామో ఇప్పుడు పాదాల మీద నడవాలి. శరీరం ముందు పక్కన కాన్స్టెంట్ అట్లా కదలకుండా పెట్టేస్తాం. పాదాలని వెనక్కి ముందుకి, మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి ఇట్లా అడుగులు వేయటం ద్వారా పర్వతాసనంలో శరీరాన్ని నడుము భాగం, సీటు భాగం పైకి లేపి ఎట్లా పెడతాం ఆ భంగిమ వచ్చినప్పుడు దాంట్లోనే వాక్ అన్నమాట. ఇది పాదాల మీద, మడాల మీద మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా అక్కడ ఏమి స్ట్రెయిన్, పెయిన్ లేకుండా కొవ్వు కరిగించుకోవడానికి, బరువును తగ్గించుకోవడానికి ఇలాంటి ప్లాంక్స్ బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి. మరి ఈ ప్లాంక్ పొజిషన్ హోల్డ్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. కానీ అలా హోల్డ్ చేయాలంటే కాస్త ఫిట్నెస్ లెవెల్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రతిరోజు యోగా భాగంలో చూపించే వ్యాయామాలను ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మరి దాంతో పాటుగానే ఆహార నియమాలు కూడా పాటిస్తే ప్లాంక్ పొజిషన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను కూడా మిమ్మల్ని వదులుకోవాలనుకోవడం లేదు అమ్మాయి గారు. అమ్మ ఏమన్నా చేసుకుంటుందేమోనన్న భయంతోనే ఒప్పుకున్నాను అమ్మాయి గారు. సమయం చూసి అమ్మకి నచ్చ చెప్దాం అనుకున్నాను. ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యలో ఆ రోజు అమ్మాయి గారు చేసిన దాంట్లో తప్పేముంది అని అడిగే ఒక సందర్భం రాకపోతుందా అని ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అమ్మాయి గారు. నా మనసు చెప్తూనే ఉంది రాజు, నువ్వు ఇలాంటి పనులు చేయవని. చాలా అమ్మాయి గారు, మీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరెప్పటికీ నా భార్య.
ఏమైంది రాజు? ఇప్పుడు నా చేతికి ఇంకో అమ్మాయి తొడిగిన రింగ్ ఉంది అమ్మాయి గారు. అంటే ఇంకొకరు మనిషిగా మీకు దగ్గరైతే అది నా ప్రేమ అవ్వదు. అందుకే ఈ రింగ్ తొందరలోనే తీసేసి కంప్లీట్గా మీ రాజుగా మీ ముందు నుంచుంటాను. అప్పుడు చేసుకుంటాను. రామచిలక గగనమే నీ ఇల్లు గనుక గూటితో పని ఏంటి నీకింకా? సహనమే నీ పేరు కాని సమరమే నీ తీరు గనుక సార్వాడు కాను పాప గడపింకా జాలి లేని ఒకసారి క్యాబిన్కి రండి. నీకు లాలిగా మారెనమ్మ ఓర్పుకే ఓదార్పు నీవమ్మా. నిన్ను చూస్తే బాపు బొమ్మ పొంగిపోడా పైన బ్రహ్మ తాను మలచిన కలవు నీవు అని. కెరటమే నిన్ను చూసి నిత్యం నేర్చునే సరికొత్త నాట్యం అడుగు అడుగొక యుద్ధమేనంటూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అంటే నాకు వయసు అయిపోయిందంటారా? నాకంటే ఇదే ఎక్కువైపోయిందా మీకు? ఓసే పిచ్చిదానా, ఆలయ ధర్మకర్త పదవి అంటే కుర్చీ వేసుకుని కూర్చోవడం కాదే, దానికి చాలా కష్టపడాలి. 10 చోట్లకు వెళ్ళాలి, 10 మందిని కలవాలి, ఆలయానికి నిధులు సమకూర్చుకోవాలి, ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రతి పని చేయాలి. ఈ వయసులో అన్ని బాధ్యతలు నువ్వు చేయలేవే, అందుకే నిన్నొద్దన్నాను. మొయ్యగల్లో లేను నేను కదండి చెప్పాల్సింది. భార్య అన్న అభిమానం మీకుంటే మాట వరుసకైనా ముందుగా నన్ను అడగాలి కదా. అడగలేదు. మాట్లాడవేంటి సీను? కామాక్షి అడిగిన దాంట్లో తప్పేముంది? అయిపోయిన దాని గురించి ఇప్పుడు గొడవలు ఎందుకు ఆంటీ? గొడవ పడితే మాత్రం ఆ పదవి గుండమ్మ కాదని మీకిస్తారా అత్తయ్య? నేను గొడవ చేసింది బోడి పదవి గురించి కాదే, నా మొగుడు నాకు విలువివ్వట్లేదని. అత్తయ్య, ఆలయ ధర్మకర్తగా నన్ను కూర్చోబెట్టడం మీకిష్టం లేకపోతే చెప్పండి. అంతేకాని మీరంటే ప్రేమ లేదని, అభిమానం లేదని మావయ్య గారిని అనొద్దు. ఎవరూ బాధపడకూడదంటే ఆ పదవి నుంచి నువ్వు తప్పుకొని అత్తయ్య గారికి ఇచ్చేస్తావా? అత్తయ్య గారు కోరుకుంటే నేనిప్పుడే ఇచ్చేస్తాను. ఏమే, నీకు పదవే కావాలంటే తీసుకోవే, నా కోడలు ఇచ్చేస్తానంటుంది కదా, తీసుకో. ఏంటి ఇచ్చేస్తుందా? అంటే ఇది నాకు ముష్టేస్తోందండి. అత్తయ్య, ఛీ! నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తోంది. నువ్వు నా ఇంటి కోడలిగా పనికిరావంటే తీసుకొచ్చి ఈయన నా నెత్తి మీద పెట్టాడు. ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఊరి నెత్తి మీద పెడుతున్నారు. ఇక వాళ్ళు కూడా అనుభవిస్తారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఆలయాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడే నా మొగుడు, ఇక నీ చేతిలో పడిందిగా. ఇక గుడికి అరిష్టం మొదలైపోయింది. ఆ గుడికి పతనం ప్రారంభమైపోయింది. కామాక్షి, అవునండి,
చూస్తూ ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం తప్పనే ఒక రోజు వస్తుంది. ఇదే గుండమ్మ కారణంగా ఆలయం పరువు, మీ పరువు గంగలో కలిసిపోయే రోజు ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది. జరగండి పిన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లేదయ్య గారు. మాకన్నీ తెలిసిపోయాయి నారాయణమ్మా. పున్నమే జాబిల్లి అనే విషయాన్ని ఇంతకాలం నువ్వెందుకు దాచావో మాకు తెలియదు గాని ఆ విషయాన్ని అలానే దాచుకో. ఇక మీదట కూడా ఆ నిజం బయటపడకూడదు. పున్నం ఎప్పటికీ నీ కూతురులాగే మిగిలిపోవాలి. పొర్రపాటున కూడా ఈ రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమే అని తెలియకూడదు. ఈ నిజాన్ని ఇలాగే దాచుకుంటే నీకేం కావాలో అదిస్తాం. నువ్వెంత డబ్బు కావాలంటే అంతిస్తాం. అవును నారాయణమ్మ, నీ మైండ్లో ఎంత ఊహించుకుంటున్నావో దానికి 10 రెట్లు ఎక్కువిస్తాము. ఈ నిజం మాత్రం అన్నయ్యకి పెద్దమ్మకి తెలియకూడదు. ఈ రహస్యాన్ని ఇంతటితో సమాధి చేసేయ్. మీరు చెప్పింది నిజమయ్య గారు. ఈ రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమి. ఇంతకాలం నా స్వార్థంతో ఈ నిజాన్ని దాచాను. కానీ నా స్వార్థానికి పున్నమి జీవితం నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. నిజం చెప్పేస్తాను. పున్నమే ఈ రాజవంశానికి అసలైన వారసురాలని నిజం చెప్పేస్తాను. అమ్మగారు స్పృహలోకి రాగానే నిజం చెప్పేస్తాను. నారాయణమ్మ, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు కూడా అన్ని తెలుసయ్య గారు. పున్నమి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి పున్నమి విషయంలో మీరేమేం చేశారో అన్నీ చూశాను. మర్చిపోలేదు. ఇంతకాలం పున్నమికి ఏమవుతుందన్న భయంతోనే ఆ నిజాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. ఇప్పుడు నాకే భయం లేదు. నాకు తెలిసిన నిజాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసిపోతే పున్నమిని మీరేం చేయలేరు. నేను నిజం చెప్తాను. నారాయణమ్మ, నా గురించి తక్కువ అంచనా వేయకో. పున్నమి కన్న తల్లిని చంపిన వాణ్ణి పెంచిన తల్లిని చంపడం నాకో లెక్క కాదు. అంటే అవును, పున్నమి నాన్న అలా పిచ్చాడైపోవడానికి కారణం నీవే. పున్నమిని కూడా లేపేద్దామని ట్రై చేశా, కానీ అప్పుడు దొరకలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పప్పు వేసుకో అబ్బి. అయ్యో వద్దు పిన్ని. ఇంకొంచెం వేసుకో. వద్దు. వేసుకో అబ్బి, వేసుకో తిను. పప్పు అంత బాగుంటే వద్దంటున్నావేందబ్బే, తిను. ఏందది స్పూన్తో మంచిగా చేత్తోనే కలుపుకుని తిను. మంచిగా పచ్చడి పప్పు ఇవన్నీ వేసుకుని తిను.
అయ్యో పిన్ని వేసుకో బేది వేసుకో తిను. చాలు పిన్ని. ఏమి చూస్తా ఉండారు, కూర్చోండి. అబ్బి తినబ్బి. చాలు. అయితే వెళ్ళు, చేయి కడుక్కో. కాచి ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైండది? వైజయంతి, ఏం పద్ధతులు నేర్పించుండావే? ఏ అమ్మి, నువ్వైనా తింటావా? నువ్వు కూడా పోతావా? నేను తింటాను నానమ్మ. తిను. ఎంత ప్రేమున్నా మొగుడి ఎంగిలి ప్లేట్లో అన్నం తినడానికి కష్టమే. ఇప్పుడు ఈ అమ్మి ఏం చేస్తుందో చూద్దాం. మొహంలో చిన్న మార్పు కూడా లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లి, శ్రీవల్లి, నేను నిన్ను చూశాను. శ్రీవల్లి, ఏమిటిది? ఇదెందుకు తలిపేసుండది? ఏం జరుగుతా ఉండదు లోపల? శ్రీవల్లి, ఏంటి నువ్విక్కడ? శివ ఏది? అత్త, ఎట్టి పరిస్థితుల్లో శివ పరీక్ష రాయాలని, తనకి సాయం చెయ్యాలని నేను నాగవల్లి వచ్చాం. తనని తప్పించి నాగవల్లి ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్ళింది. ఎంత పని చేశారు! ఈ విషయం కనుక మీ మావయ్యకి తెలిస్తే అక్కడి నుంచి 2 శవాలని తీసుకొస్తారు. నువ్వు భయపడుతూ నన్ను భయపెట్టకత్తా. లక్ష్మీ నరసింహస్వామి మీద భారం వేద్దాం, అంతా మంచి జరుగుతుంది. తలుపు తీయండి. ఏం చేస్తా ఉండారో? అయ్యో బాబోయ్,
శ్రీవల్లి నువ్వు పడుకో పడుకో. పడుకో. ఇలా అలిగితే ఎవ్వరూ అన్నం పెట్టరు. ఆకలేస్తే అడగాలి. అడగందే అమ్మైనా బువ్వ పెట్టదు, పెద్ద మెట్ట పెడతది. దానికి తెలీదా? తనిష్టంలే అత్త, కడుపు కాలితే అదే వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శ్రీవల్లిని పిలవండి. నిశ్చితార్థం ఉంగరాలు చేయించడానికి కంసాలి గారిని తీసుకొచ్చాం. వచ్చేస్తుంది, కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే బావా. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మా నాగవల్లి, ఎక్కడున్నారమ్మా? ఒకసారి రండి. నాగవల్లేమో స్నానం చేస్తుందన్నారు, శ్రీవల్లేమో లోపల ఉందన్నారు. కానీ ఎంతసేపటికి రావట్లేదు బావా. నేను చూసొస్తాను బావా. ఏంటి ఇది? ఏం బాబు టెన్షన్ పడుతున్నట్టున్నావు? ఏం లేదండి, శ్రీవల్లితో చిన్న పని పడింది. మాకు పనుంది బాబు, ఉంగరాల సైజ్ చూద్దామని వచ్చాం. కొలతలు తీసుకుని ఆ అమ్మాయి అబ్బాయి ఈ ఇద్దరి ఉంగరాలు చేయించడానికి కంసాలిని కూడా తీసుకొచ్చాము. బావా బావా, శ్రీవల్లి నాగవల్లి ఇద్దరు ఇంట్లో లేరు బావా. నీ సెల్లెళ్ళు యాడుండారో, నీ మాట జవదాటారని, నీకు చెప్పకుండా గడప దాటరని పోజులు కొడతా ఉంటావు కదా. స్నానం చేస్తుందని నువ్వు, పనిలో ఉందని నువ్వు ఇందాక నుంచి చెప్తూనే ఉన్నారు. ఇంట్లో లేదని చెప్తే ఏమైందంట? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ తర్వాత అమ్మవి కదా, నీ బిడ్డ మీద ఒట్టేసి చెప్పు. అక్క,
నీకెవరైనా పిచ్చా? సౌమ్య మీద ఒట్టేయమంటావేంటి? ఏదో కారణంతో నీలో దాగున్న ఓ నిజాన్ని బయటికి రప్పించగలిగేది ఆ ఒట్టు మాత్రమే. ఈ అక్క దగ్గర నీకు ఎలాంటి రహస్యాలు లేవు. ఆ రహస్యాన్ని నీతో చెప్పించగల శక్తి ఆ ఒట్టుకి మాత్రమే ఉంది. ఒట్టేసి నిజం చెప్పు. అక్క, ఏమైందవని? నా కూతురికి ఏం కాలేదు కదా? అది క్షేమంగానే ఉంది కదా? ఇప్పటి వరకు బాగానే ఉంది. కిడ్నాప్ చేసిన వాళ్ళ డిమాండ్ ని తీర్చకపోతే మాత్రం సౌమ్య ప్రమాదంలో పడిపోతుందక్క. ఏమంటున్నావు? సౌమ్యని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తే వాళ్ళని కలవడానికి వెళ్ళాను. అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి మీరు డేవిడ్ గారికి ఇవ్వాలి, లేదంటే పాప ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళు డబ్బులు అడుగుంటే ఇంట్లో గాని నీతో గాని చెప్పుండేదాన్ని. పోయి పోయి అమ్మవారి విగ్రహాన్ని అడుగుతున్నారు. అందుకే ఈ విషయం గురించి ఎవరితోనూ చెప్పుకోలేకపోయాను. చివరికి బావతో కూడా చెప్పుకోలేకపోయాను. ఎవరికి చెప్పినా పాపకి ఆపద తలపెడతారు. అందుకే నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను. ఇప్పుడేం చేయబోతున్నావని? విగ్రహం వాళ్ళ చేతికి అందే వరకు వాళ్ళు సౌమ్యనేమీ చేయరు. ప్రస్తుతమైతే సౌమ్య బాగానే ఉంది. ఈ సమస్యను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. బావ చెన్నై నుంచి రాత్రికి వస్తున్నాడు. నేను బావతో మాట్లాడి పరిష్కారం గురించి ఆలోచిస్తాము. ఒక నిర్ణయానికి వస్తాము. నేను మాత్రం ఒక్కటి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. నా ప్రాణం అడ్డేసైనా సరే సౌమ్యని తీసుకొచ్చి నీ చేతికి అప్పగిస్తాను. సౌమ్య మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. నీ ప్రాణాల వరకు రాకుండా నా కూతురు క్షేమంగా బయటికి రావాలి. ఇంకో విషయం ఏంటంటే, మా ఇంటికి జంగమదేవర వచ్చాడు. ఆయన ఏం చెప్పారంటే, అమ్మవారు వారం రోజుల్లోపు మీ ఇంటి నుంచి తరలిపోతుంది. ఆ పాపానికి తగిన శిక్ష మరణ శిక్షే. విగ్రహాన్ని బయటికి తీసుకుని వెళ్లే వారి ప్రాణం పోతుందని అన్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదక్క. అయ్యో, చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మలా మనకొక ఫ్రెండ్ దొరికిందనుకున్నాం, కానీ మిస్ అమ్మ మనోహర్ ఆంటీలా ఎప్పుడు మారిపోయింది. మిస్ అమ్మ మనతో ప్రేమగా ఉండడం చూసి అమ్మలా చూసుకుంటుంది, అమ్మలా ప్రేమని పంచుతుంది, అమ్మలా నిద్రపుచ్చుతుంది, అమ్మలా కబూర్లు చెప్తుంది, అమ్మలా కథలు చెప్తుంది, అమ్మలా మన మనసులో మాట తెలుసుకుంటుంది అనుకున్నా. ఇలా మనమ్మ స్థానంలోకి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదమ్ము. మిస్ అమ్మలో ఇంత స్వార్థం ఉందని అస్సలు అనుకోలేదు. అసలు మిస్ అమ్మ ఎందుకు ఇలా చేసింది? మనం ఇప్పుడు అడిగినా ఖచ్చితంగా పెళ్ళాపడానికి ఇంకో మార్గం కనిపించలేదు, మీకోసమే ఈ పెళ్లి చేసుకున్నానని చెప్తుందిరా. మిస్ అమ్మ చాలా పెద్ద తప్పు చేసిందక్క. ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎన్ని కబుర్లు చెప్పినా మన అమ్మ స్థానం మిస్ అమ్మకి ఎలా ఇస్తామనుకుంది? అవునంజు, కష్టపెట్టో భయపెట్టో మనోహరి ఆంటీ కనీసం చెప్పి పెళ్లి చేసుకోబోయింది. కానీ మిస్ అమ్మ మన పక్కనే ఉండి మనకి సహాయం చేస్తున్నా అని చెప్పి
చెప్పకుండా ముసుగు వేసుకుని డాడీ పెళ్లి చేసుకుంది. అంటే రేపటి నుంచి మిస్ అమ్మ మన ఇంట్లో మన అమ్మ ప్లేస్ లో ఉంటుందా? నో, మన లైఫ్లోకే కాదు మన ఇంట్లోకి కూడా మన అమ్మ ప్లేస్లోకి ఎవ్వరు రారు, రాకూడదు. అవునంజు, ఇప్పటి నుంచి ఆ మిస్ అమ్మ మన ఫ్రెండ్ కాదు, మన ఎనిమి. అవును, ఆ మిస్ అమ్మతో మనం మాట్లాడొద్దు, ఏ హెల్ప్ తీసుకోవద్దు, తనకి ఏ హెల్ప్ చేయకూడదు. అవును, మనం మంచిగా ఉంటుంటే అందరూ మనతో ఆడుకుంటున్నారు. అవునరా, ఇక నుంచి మనకి మన నలుగురమే ఉన్నాం, ఇంకెవరు రారు, వచ్చినా కూడా మనకొద్దు. ముసుగు వేసుకుని తాళి కట్టించుకున్నంత ఈజీ కాదు మన అమ్మ స్థానం సంపాదించుకోవడం. అది మిస్ అమ్మకి క్లియర్ గా అర్థమయ్యేలా చేద్దాం. ఇంకొకసారి ఇలా మన హార్ట్ బ్రేక్ అవ్వకూడదంటే మనం ఇంకెవ్వరిని నమ్మకూడదు. ముందు మనం ఇంకొకరిలో అమ్మని వెతుక్కోవడం ఆపేయాలి. మన అమ్మ చనిపోయింది, ఇక ఎప్పటికీ మన ముందుకి రాదు. మనకి ప్రేమ పంచదు, మనతో ఉండదు. మనం ఇలా అందరిలో అమ్మని వెతుక్కుంటున్నాం, అందుకే మిస్ అమ్మలా మనల్ని బాధ పెడతారు. అవును, అందరూ ప్రామిస్ చేయండి ఇక మిస్ అమ్మతో మాట్లాడము అని. ప్రామిస్ చేయండి. ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. ఇక నుంచి మిస్ అమ్మకి రివెంజ్ రుచి చూపెడదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీలా నీలా, వస్తున్నానమ్మా. మిస్ అమ్మా, వచ్చి అమర్ పక్కన నుంచో. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, వచ్చి అమర్ పక్కన నుంచో. పక్కన నుంచోమంటే దిక్కులు చూస్తావేంటే? పో. లేట్ అవుతుందమ్మా, త్వరగా రా. అది డేంజర్ జోన్, ప్లీజ్ వద్దు. వెళ్ళమ్మా. వెళ్ళవే. ఈ దృశ్యము చూచటకే మనం ఇచ్చటే ఉండవలనంటిని. ఆ కళ్ళల్లో కోపము, ఆ మొహములో అసూయ చూచుటకు బాగున్నది. ఇద్దరు కుడికాలు లోపల పెట్టిరండి. ఆగండి. ఏం చేస్తున్నావే? ఏందే గిట్లనే లోపలికి పోతావా? పెండ్లి చేసుకొని వచ్చినప్పుడు ఇద్దరు పేర్లు చెప్పుకొని లోపలికి పోవాలి కదా. ఏ వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలీదా? బుజ్జి క్యూట్ సైకో పిల్ల సప్పనికే పుట్టింది. అంటే అది ఆచారం బేటా. ఏమంటే నిజమే కదా? సాంప్రదాయం అయితే అదేనమ్మా. సాంప్రదాయం అంటే అమర్ మాత్రం కాదంటాడా?
ఏం అమర్? వద్దు అంకుల్, వద్దు. తప్పకుండా చేయాల్సిన సాంప్రదాయాలు మాత్రమే చేద్దాం. ప్లీజ్ అంకుల్, ప్లీజ్ ఆంటీ. సర్లే, కుడికా లోపల పెట్టి పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి. మీరు బాబుని చూసుకుంటారుగా? బాబు జాగ్రత్త. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ ఓకే. ఆవిడ టైంకి తీసుకురాకపోయి ఉంటే బాబు మీకు దక్కేవాడు కాదు. బట్ అప్పటికే బ్లడ్ బాగా లాస్ అయింది. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నా మనవడు క్షేమంగా బయటపడాలి. అవసరం అయితే స్పెషలిస్ట్ని పిలిపించండి డాక్టర్. డబ్బు గురించి ఆలోచించకండి. మీ హాస్పిటల్లో ఎక్స్పర్ట్స్ లేకపోతే చెప్పండి, వేరే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం. బాగుందన్నయ్య, చాలా బాగుందన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది. వాడి తలకి చిన్న దెబ్బ తగిలిందో లేదో, ఎంత ఖర్చైనా బ్రతికించండి అంటున్నారు. అదే నా కూతురు నగల కోసం డబ్బులు అడిగితే తర్వాత చూద్దాం అన్నారు. మీ పక్షపాత బుద్ధి బాగానే బయట పెడుతున్నారు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు దమయంతి? నేను నీ సొంత కూతుర్నే కదమ్మా. శివాని నీ సొంత మనవరాలే కదా. మాకు మాత్రం మొండి చేయి చూపించారు. వాడు మన రక్తమే కాదు. వాడి కోసం అందరూ కంగారు పడుతున్నారు. ఎంత ఖర్చైనా పెడతామంటున్నారు. నీకెన్నిసార్లు చెప్పాలి దమయంతి, బన్నీ నా కొడుకు. నీ కన్న కొడుకు కాదు కదా అన్నయ్య, నీ రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాదు కదా. నేను దత్తత తీసుకున్న కొడుకు, కన్న కొడుకు కన్నా ఎక్కువ. అలా ఎలా అన్నయ్య? పిన్ని నన్ను దత్తత తీసుకున్నంత మాత్రాన నేను పిన్ని సొంత కూతుర్ని కాదు కదా. నేను మీ రక్తం కదా. ఇలాంటి టైంలో అలాంటి మాటలు ఏంటక్కా? పిన్ని నా కోసం ఏమీ ఖర్చు పెట్టలేదు తమ్ముడు. కానీ ఇప్పుడు ఆ బన్నీ గడి కోసం లక్షలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. శివానికి ఎన్ని నగలు కావాలంటే అన్ని నగలు చేయిద్దాం దమయంతి. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. ఇది నగల గురించి గొడవ కాదమ్మా, నా మనసులోని బాధని బయట పెడుతున్నాను. నీ సొంత కూతురు నోరు తెరిచి అడిగితే కాదు అన్నారు. ఇప్పుడేమో ఆ పరాయి వాడి కోసం. బన్నీ పరాయివాడు కాదు దమయంతి. పదే పదే ఆ మాట అన్నావంటే మర్యాదగా ఉండదు. బన్నీ అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం మంచిది కాదు దమయంతి. నేనేం మాట్లాడినా చెడేనమ్మా. అక్క, ఇది ఇల్లు కాదు, దయచేసి కామ్గా ఉండు. అది కాదు తమ్ముడు, ఆ బన్నీగాడు. బన్నీ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకొని దమయంతి. చూడు, గొడవ చేయకుండా ఇంటికెళ్ళు. ఓహో, ఇక్కడ గొడవ పెట్టుకోకూడదా? సరే, ఇంట్లోనే గొడవ పెట్టుకుంటాను. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా చారు అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పావు కానీ దాన్ని చేసుకుంటే ఇలా కష్టపడాల్సి వస్తుందని చెప్పావా?
పార్వతి నడువులు పోతున్నాయి. ఓ 4 గిన్నెలు తోంపెట్టరాదు? ఆహా, నా వల్ల కాదు. నీ వల్ల ఏమీ కాదు. పక్కన కూర్చుని కబుర్లు మాత్రం చెప్తావు. అత్తయ్య, ఏమే, తోరణం అయినా కట్టావా లేదా? కట్టేశాను కదా. సరిగ్గా కట్టావా లేదా? సరిగ్గా కింద కట్టే వస్తున్నా. తోరణం కింద కట్టడం ఏంటి? నాకు తెలుసులే అత్తయ్య, సంక్రాంతికి పైన కడతారు, ఉగాదికి కింద కడతారు, అంతే కదా. అమ్మా, దీంతో నా వల్ల కాదు పార్వతి. చారు, ఇప్పుడు నువ్వు తోరణం కింద కట్టొచ్చావమ్మా? అవును, దాటిపోవడానికి వీలుగా ఇదిగో ఇంత ఎత్తున కట్టొచ్చాను. పార్వతి, ఇది బీపీతోనే నా ప్రాణాలు తీసేలా ఉంది. తోరణం గుమ్మానికి కింద ఎవరైనా కడతారా? మరి శ్రీను బావ అలాగే కదా కట్టమని చెప్పాడు, అందుకే చెప్పాడని నువ్వు కట్టేస్తావా? వాడు అసలే నీ మీద పీకల్లోతు కోపంలో ఉన్నాడే. నువ్వు అడగగానే సక్రమంగా చెప్తాడని ఎలా అనుకున్నావు? నువ్వు చేసిన విచిత్రం చూడ్డానికి రూపాయి టికెట్ పెట్టినా ఊర్లో అందరూ వచ్చి చూసిపోతారే. అమ్మో, అవతలెవరైనా అది కానీ చూశారంటే నా కొంప మునుగుతుంది. పద్మా, పార్వతి, ఎక్కడున్నారు వీళ్ళు? పద్మా, పద పార్వతి. ఒసే పార్వతి! అబ్బా, అమ్మా, అమ్మా, అయ్యో, అమ్మా! అదిగో, విన్నావా? దీని దెబ్బకు మా అమ్మ బలైనట్టుంది. పద పార్వతి, పద. అమ్మా, అయ్యో, అమ్మా, దేవుడా, అమ్మా, అమ్మా, అయ్యో, నడు విరిపోయింది బాబోయ్. దేవుడా, నన్ను లేపండే. అమ్మో, నా కాళ్ళు పోయాయే. అమ్మా, అయ్యో, లేవండి. అయ్యో, ఏమైందమ్మా? లేవండి. ఏమైంది? ఆ గుమ్మం దగ్గర కాలుకేదో అడ్డుపడిందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా బంగారు తల్లివి కదూ. నా ఆయుష్ కూడా పోసుకుని 100 ఏళ్ళు చల్లగా ఉండు తల్లి. అమ్మా, కాసేపు అలాగే పడుకుని విశ్రాంతి తీసుకోమ్మా. రామ్మా. అమ్మోయ్, అమ్మా, అమ్మో, అయ్యో, బాబోయ్, అమ్మా. అబ్బా, అయ్యో, అమ్మా. విశ్రాంతి తీసుకోమ్మా. అబ్బా, అమ్మా. నేను వెళ్ళి మంచినీళ్ళు తెస్తాను. అబ్బా, అబ్బా. నువ్వెందుకయ్యా? పిల్లలు ఉన్నారు కదా. నేను నీకు పిల్లవాడినే కదమ్మా. మాటలోని తీయదనం
అత్తయ్య మంచినీళ్ళు. వద్దులేమ్మా, తర్వాత తాగుతాను, అక్కడ పెట్టు. అత్తయ్య గారు, మీ నోటి నుంచి వినలేనేమో అనుకున్న మాట ఇప్పుడు విన్నాను. ఆద్యను పట్టుకుని బంగారు తల్లి అన్నారు. ఈ జన్మకి ఈ చెవులు గది చాలా అత్తయ్య గారు. అమ్మా ఆద్య, ఇలా రామ్మా, రా. ఆద్య, నేనెప్పుడు నీకేం చేయలేదు కదా. నా కాళ్ళు పట్టుకుని నాకు సేవ చెయ్యాలని ఎందుకు అనిపించిందమ్మా? అదేంటి నానమ్మ అలా అంటున్నారు? మరి మీకు సేవలు చేయడం మనవరాలిగా మా బాధ్యత కదా. అందుకే అంటారు, బాధలు వచ్చినప్పుడు బంధం విలువ తెలుస్తుంది అని. నిజం చెప్పావు రఘు. ఏది ఏమైనా అత్తయ్య గారు, సేవ చేసే కొడుకులు, అనుకోగలిగిన కోడలు, ఈ అదృష్టం రామాయణంలో కౌశల్యాదేవి కూడా పట్లదు అత్తయ్య గారు, మీకు పట్టింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆటో ఆటో స్టాప్. అంటే ఆర్యవర్ధన్ భార్య అనునే మీనాక్షిగా పనిచేస్తుందా? వెంటనే అన్నకు ఫోన్ చేయాలి. హలో, ఎక్కడున్నావునా? నువ్వెప్పుడొచ్చి పిక్ చేసుకుంటావా అని రోడ్డు మీద దిక్కులేని పక్షులా ఎదురు చూస్తున్నానరా. ఇంతకీ ఎక్కడ తెచ్చావరా? ఆ అయ్యర్ మేడంని డ్రాప్ చేసావా? ఇవన్నీ డ్రాప్ చేయడానికి రావడం చాలా మంచిదైందన్నా. ఏరా, క్యాబ్ చార్జెస్ కింద డబ్బులు ఇచ్చిందా? అది కాదన్నా, నాకు రహస్యం తెలిసింది. ఏంటది? నీకు అసలు బుర్రలేదనా? అసలు నువ్వు మనిషివే కాదనా? అన్నా, నేనిప్పుడు చెప్పే న్యూస్ వింటే షాక్ అయి షేక్ అవుతావన్నా. ఏం షేక్రా? మిల్క్ షేకా? అసలు విషయం చెప్పరా యదవా. ఈ మీనాక్షి అయ్యర్ ఎవరో కాదన్నా, ఆర్యవర్ధన్ భార్య అనురాధ. వేషం మార్చి మీరా మేడం దగ్గర జాయిన్ అయిందన్నా. ఎరా, హాఫ్ వేసావా ఫుల్ వేసావా? మీనాక్షి అయ్యారేంటి, అనురాధ ఏంట్రా? మెంట్లెక్కిందా? అన్నా నిజమన్నా. అసలు ఏం జరిగిందంటే, అను స్పీకింగ్, అను స్పీకింగ్, అను స్పీకింగ్. అలా ఎలా మీనాక్షి? ఒరే ఒరే ఒరే, మబ్బులు వదిలిపోయాయిరా నాకు. ఏం ట్విస్ట్ ఇచ్చిందిరా మీనాక్షి. గెటప్ లో వచ్చి కంపెనీని కాపాడుకోవడంలో భర్తకి భలే హెల్ప్ చేస్తుందిరా. అబ్బాబాబాబాబాబాబా, ఈనాళ్ళకి నువ్వెంత మంచి పని చేసావురా. రేయ్, నీకు బేర్లతో అభిషేకం చేయించినా తప్పులేదురా. థ్యాంక్ యూ రా. అరే, నాకు చాలా ఆనందంగా ఉందిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఈ విషయం ఎవరితో చెప్పమాక. మీరా మేడంకి తెలియాలి కదన్నా. తెలియాలరా, కానీ తెలిసే విధంగా తెలియాలి. అది ఎలానో రేపు తెలుస్తుంది. అలాగే అన్నా.
మిస్ మీనాక్షి అయ్యర్. ఓ మై గాడ్, కడవలే కడవలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సకల తనే అంతకు తెగిస్తుంది, కానీ ఆధారాలు లేకుండా తనని నిందించలేము. ఓ గంట కనిపెట్టాలి. వదినా ప్లీజ్, దయచేసి నేను ఆ హత్య చేశానని అనకండి. నేను నమ్మే ఆ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ హత్య చేయలేదు చేయలేదు చేయలేదు. సాక్ష్యాలన్నీ నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆధారాలన్నీ నేనే హత్య చేశానంటున్నాయి. అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. సార్, కార్తీక్, మదన హత్య కేసులో అన్ని ఎవిడెన్స్ క్లియర్ గా ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. గుడ్. కోర్టులో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు. కేసు త్వరగా క్లోజ్ అవ్వాలి. కేసు త్వరగా క్లోజ్ అవటం ఎంత ముఖ్యమో అసలైన నేరస్తులకు శిక్ష పట్టడం కూడా అంతే ముఖ్యం కదా సార్. వాట్ యు మీన్? అంటే పల్లవి దోషి కాదని నీ ఉద్దేశమా? అది నా ఉద్దేశం కాదు సార్. తాను హత్య చేసి ఉండదని నా చిన్న నమ్మకం. కార్తీక్, బిహేవ్ లైక్ ఏ పోలీస్ ఆఫీసర్. తను నీ భార్యని ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు. నేను భర్తల కేసుని డీల్ చేయట్లేదు సార్. అలా అయితే ఆధారాలు దొరకగానే పల్లవిని ఎందుకు అరెస్ట్ చేస్తాను? మరేంటి నీ ప్రాబ్లం? మనం ఈ కేసులో ఎక్కడో తప్పుదో పట్టినట్టు అనిపిస్తుంది సార్. ఏదో మిస్ అవుతున్నాం. పైగా పల్లవి హత్య చేసి ఉండొచ్చు అంటానికి ఆధారాలు ఉన్నాయి, కానీ తనే మదన్ని చంపిందంటానికి బలమైన సాక్ష్యం లేదు. యు ఆర్ రైట్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? కోర్టు హియరింగ్ ఇంకా టైం ఉంది కదా సార్. ఈలోపు ఇంకేమైనా ఆధారాలు దొరికితేమో వెతుకుతాను. సరే, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నిర్దోషికి శిక్ష పడడానికి వీల్లేదు. ఓకే సార్, ఐ విల్ డూ మై బెస్ట్. ఓకే. ఎస్, సీసీటీవీ ఫుటేజ్లో కొంత టైం రికార్డ్ అవ్వలేదు. ఆ గ్యాప్లోనే ఏదో జరుగుండొచ్చు. అక్కడికి వెళ్ళి అదేంటో తెలుసుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వేదో అనుకున్నావు, ఇంకేదో చెప్తున్నావు. ఏమనుకుంటాను? ఏమనుకోలేదు. నేను నవ్వాకే నీ రియాక్షన్ మారింది. చెప్పబోయ్. అబ్బా, ఏం లేదంటున్నాను కదా. సర్లే. అంటే మీకు నా మాట మీద నమ్మకం లేదా? నిన్ను కాకి ఇంకెవరిని నమ్ముతాను? నాకున్నది నువ్వే కదా. మరి ఈ మాట మీదే ఉండండి. ఏమంటున్నావోయ్? శ్రీరాముణ్ణి. అదే కదా నేను అంటున్నాను. చూడు, నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కలెక్టర్ తెలివి వాడుతున్నావు. అబ్బా, తెలివిలేని అమాయకుడని నేను వాడేస్తున్నాను. అంతే అంటావా? ఎస్. ఇంకేం లేదుగా? నో. ఓకే. వచ్చేసారా? ఇదిగోండి, దండం పెట్టుకుని బొట్టు పెట్టుకోండి. అత్తయ్య గారు, మిమ్మల్ని ఎక్సర్సైజ్ చేపించి ఇబ్బంది పెట్టాను. సారీ. అయ్యో, అదేం లేదమ్మా. అప్పుడు అలసట అనిపించిన తరువాత స్నానం చేశాక ఫ్రెష్గా ఎంతో రిలీఫ్గా ఉంది. అయినా
మా ఆరోగ్యం కోసమే కదా నువ్వేం చేసినా మాకు తెలీదా? అవును, ఐ లవ్ యూ అమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? బోరు కొడుతుంది. అవునా, వడియాలు పెడదాం పదండి. ఒడియాలు మనమే పెట్టుకోవచ్చా నానమ్మా? అవునమ్మా, ఈ ఎండాకాలంలో వడియాలు పచ్చళ్ళు పెడతాం. ఈ రోజు వడియాలు పదండి చూపిస్తాను. ఇదేం పిండి బుజ్జమ్మా? బియ్యపిండి చిన్నమ్మా. ఇంకేం కలిపావ్? పచ్చిమిర్చి కొంచెం, జీలకర్ర కొంచెం వేసి పేస్ట్ చేసి పిండిలో కలిపి దాన్ని మరుగుతున్న నీళ్లలో వేసి సరిపడా ఉప్పు కలిపి కొంచెం పిండి గట్టి పడ్డాక తీసేస్తాం. తర్వాత వేసేయడమేనా నానమ్మా? ఎండాక తీసేస్తాం. వేపుకొని తింటాం. మేము పెడతాం బుజ్జమ్మా. సరే పెట్టండి. మమ్మీ నేను కూడా పెడతాను. రా, చెయ్యి పట్టుకో బుజ్జి. ఇలా వేసామా అంతే, ఆగాగు. అమ్మా, వీటిని చూస్తుంటే నా చిన్నప్పటిది గుర్తొచ్చింది. చెప్పారు విందన్న, ఏం గుర్తుకొచ్చింది? చెప్తాను. ఇలాగే మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వడియాలు పెట్టేది. కాకులు పావురాలు తింటాయని నన్ను మా అక్కని కాపలాగా పెట్టేవాళ్ళు. మేం గొడుగులు పట్టుకుని మరీ కూర్చునేవాళ్ళం. అలా పక్కకు వెళ్లగానే కాకులొచ్చేవి, మేం రాగానే ఎగిరిపోయేవి. ఎంత బాగుండేదో. ఇదేదో బాగుంది. ఇప్పుడు మేముంటాం. మీరా? మీరిప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు మేమే కదా, మేమే కాపలాగా ఉండాలి. ఇదే రూలు, బ్రేక్ చేయొద్దు. సరేనమ్మా, మేమేం బ్రేకులు వెయ్యం, మీరే ఉండండి. థ్యాంక్ యూ. మీరు త్వరగా పెట్టేసేయండి, మేం కాపలా ఉండాలి. నన్ను హడావుడి పెట్టకండి, కాస్త ఉండండి, మీరే ఉందరు గాని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా కొబ్బరికాయలు కొడితే ఏటవుద్ది? తలకి చిన్న సిల్లొడుద్ది, ఇంకేటైతది? నువ్వు రాయా, రా. రమ్మంటుంటే రాయా. కూకో కూకో. అది శంకరా. పూజ అమ్మా. శంకరా. అమ్మా చెప్పు. పూజ, నువ్వేనా చెప్పవే. ఎలా చెప్పగలనత్తయ్యా? ఇది ఆచారం కదా, ఆయన కోసమే కదా. అయ్యో, దీనికి ఎలా చెప్పాలి? లప్పా ఇలారా. ఇదిగో పెద్దావిడ, బుద్ధి లేకుండా ఆచారానికి అడ్డుపడిపోతావేటి? పూజమ్మ అర్థం చేసుకుంది, నీకర్థం కావట్లేదేటి? ఇదిగో తొలి కొబ్బరికాయ, నీ చేత్తోనే కొట్టు. అమ్మా వద్దే. కొట్టమంటుంటే అమ్మా. ఇదిగో నువ్విట్ట గ్యాప్ ఇచ్చేసావనుకో, అతగాన్ని లేపేసి ఆ ముగ్గులు నిన్ను కుక్క పెడతావు. చూసుకో మరి, కొట్టు. గోవిందా గోవిందా. అయ్యో. జయ జయ హే మహిషాసురమర్దిని గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా. గోవిందా 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 గోవిందా. అయ్యో శంకరా. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని
ఏటి కాదు కాస్త స్ప్రో తప్పాడు అంతే. శంకరా అయ్యో అయ్యో రక్తం వస్తుందండి. డాక్టర్ పిలిచి కట్టుదిద్దాలేమి. ఏడో మాకు మీ ఆయనకున్న గండాలన్నీ పోయినట్టే. ఓ రబ్బీ, డాక్టర్ కోపాలి ఫోన్ కొట్టు. ఏ అవసరం లేదు, మీరు చేసింది చాలు. మా డాక్టర్ని మేమే పిలుచుకుంటాం. ముందు పట్టండి. హెల్పింగ్స్ ఏమంటారా? ఇప్పటి వరకు చేసింది చాలు. పూజ పట్టవే. శంకరా, ఒరేయ్ శంకరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా షర్ట్ తీసుకురా లలిత. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే తెస్తాను. ఇదిగో అన్నయ్య, నీకోసం షర్ట్ కుట్టాను. ఈ షర్ట్ తీసుకొచ్చావేంటి? వేరే షర్ట్ తీసుకురా. అంటే ఆ షర్ట్కి ఏమైంది బావా? బాగుంది కదా. ఈ షర్ట్ తప్ప వేరే షర్ట్లు లేవా? అంటే మిగతా షర్ట్లన్నీ ఉతకడానికి బకెట్లో నానబెట్టేశాను. అన్ని షర్ట్లు ఒకేసారి ఉతకాలా? ఈ షర్టు నీ చెల్లెలు సుమతి ఎంతో ప్రేమగా కుట్టింది శివ. నీ చెల్లెల మీద కోపంతో ఈ షర్టుని వేసుకోవా ఏంటి? ఈ షర్ట్ వేసుకొని మీరు చాలా రోజులైంది కదండి. ఈ రోజు వేసుకోండి. వేసుకోండి బావా, ఏమవుతుంది? ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు. అలాగే అలాగే. అలాగే. పదండి అత్తయ్య. మీరు కూడా కూర్చోండి. అత్తయ్య రండి. ఉన్నది మన నలుగురమే కదా. ఆ ప్లేట్ ఎవరికి పెట్టావు? అది ఆ ప్లేట్ భోజనానికి ఎవరైనా వస్తారు కదా శివ. ఇప్పుడెవరు వస్తారు? ఎవరైనా రావచ్చు బావా. ఎవరు వస్తారో తెలియకుండా ప్లేట్ పెట్టావా? అబ్బే లేదండి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఏదో తేడాగా ఉన్నారు. ఏమైంది మీకు? అబ్బే ఏం లేదు బావా. సీతగాని మధుగాని వచ్చారా? లేదు శివ, నువ్వు కోపం తెచ్చుకోనంటే చెప్తాను. ముందు విషయం ఏంటో చెప్పు. నువ్వు చెప్పవే. అత్తయ్య మీరే చెప్పండి. త్వరగా ఎవరో ఒకరు చెప్పండి. నీ చెల్లెలు సుమతి వచ్చింది శివ. అమ్మ సుమతి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీడికి ఎప్పుడు ఇదే పని, వేస్ట్ ఫెలో.
విక్రమ్, నీ గురించి ఎన్నిసార్లు మా వాళ్ళకి చెప్పినా వాళ్ళు నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వే నాకు అడ్డంగా దొరికిపోయావురా. చెప్తాను నీ పని. ఫోటో కాదురా, నిన్ను డైరెక్ట్గా చూపించి నీ నిజ స్వరూపం ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను. ఏమయ్యా, ఈ రోజు మన బస్తీలో వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేయాలయ్యా. మన బస్తీలో పిలుపులు అయిపోతే పెళ్లి పిలుపుల పని అయిపోయినట్టే రాణమ్మా. అవునయ్యా, తొందరగా వెళ్ళకపోతే అందరూ పనులకు వెళ్ళిపోతారు. వెళ్దాం పద. ఇదిగో. అమ్మా, అక్కడ విక్రము. ఏమయ్యా, అదెందుకొచ్చింది ఇక్కడికి? ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మూటను మళ్ళీ తీసుకొచ్చారేంటి? ఇవాళ విశాలాక్షి వస్తుందని దమ్మక్క చెప్పింది కదా విక్రాంత్ బాబు. ఫోను లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఎలా మాట్లాడుకుంటారో ఏంటో. మనస్సాక్షి చెప్తోంది బ్రదర్. ఓహో, అంతకన్నా ఆధారం ఏముంది? అనుకుంటే అవుతుందా? ఇప్పుడు స్వామివారు రావాలంటాను, వచ్చేస్తారా? వచ్చేసాను సుమనా. అయ్యో బాబాయ్, ఇదకే వింటాడు. తలుచుకుంటూనే వచ్చేస్తున్నారు. గురువర్యులకు నమస్కారాలు. శుభం భూయాత్. మీరు వస్తారా అని సుమన ప్రశ్నిస్తే సమాధానంగా మీరే వచ్చేశారు. అలాగే మా గాయత్రక్క కూడా వస్తే బావుంటుందని మేం తలిస్తే వస్తుందా? తలుచుకో తిలోత్తమా. స్వామి ఏమంటున్నారు? కోరుకుంటే అమ్మ వీళ్ళ కనబడుతుందా? ప్రయత్నం చెయ్యని విశాల. మమ్మీ తలుచుకో, చూద్దాం. తలుచుకో. అందరి ముందు కోరుకుంటున్నాను, గాయత్రక్క రావాలి, గాయత్రక్క రావాలి. రావాలి. వచ్చిందా? నిద్ర వచ్చింది. మీ మమ్మీని లేపు రాజా.
కళ్ళు తెరిచి చూడు తిలోత్తమా. అక్క ఓ పెద్దక్కయ్యా, పెద్దమ్మ వచ్చారు. అమ్మగారు అక్కడే నుంచున్నారెందుకు? రండి. తిలోత్తమ కోరిక నెరవేర్చడానికి గాయత్రీదేవి ఇవాళ రానే వస్తుందని చెప్పడానికి నేనొచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ విపరీతమైన సంతోషానికి కారణం తెలుసుకోవచ్చా పెద్దత్తయ్య? క్రితం సారే చెప్పాను, చైత్ర పూర్ణిమ నాడు నా చెల్లెల్ని మీకు చూపిస్తానని. గాయత్రత్తయ్యని తీసుకొచ్చారా ఏంటత్తయ్యా? ఎక్కడున్నారు? చిన్నపిల్లగా ఉంటుంది కదా. అవును, చిన్నపిల్లే. నిజంగా అమ్మగారు వచ్చారా పెద్దమ్మగారు? ఒట్టు గిల్లు గిచ్చు అని పెద్ద పెద్దమ్మను ఇబ్బంది పెట్టకు పెద్దమరదలా. రే, కన్న తల్లికి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓహో, మొత్తానికి మీ చెల్లెలి గారిని తీసుకొచ్చారు పెద్దత్తయ్య గారు. పెద్దమ్మా, అమ్మ వచ్చిందా? అమ్మే వచ్చింది విశాల్. అమ్మ నేనెత్తుకున్నాను కదా, మరి పెద్దమ్మ ఎవరిని తీసుకొచ్చినట్టు? అక్క, గాయత్రక్కని పిలుస్తావా? లోపలికొస్తుందా? అలాగే, లోపలికి రా. ఎవరు రాలేదు. ఎవరిని పిలుస్తున్నారు అక్క? పెద్దమ్మ వస్తున్నారనుకుంటా మావయ్య. కర్టన్స్ కూడా ఆనంద తాండవం చేస్తున్నాయి, చూసావా? కర్టెన్లు దుప్పట్లు చూడటం కాదండి, బావగారి వాళ్ళ అమ్మగారిని చూడాలి. అమ్మనే చూడమని లలితాదేవి చెబుతుందమ్మా. లోపలికి రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థ్యాంక్ యూ.
తీసుకోండి అత్తయ్య గారు. ఏం మేడం, ఏమైంది? చక్కెర ఏమైనా తక్కువైందా? అదేం లేదు భాస్కర్, చాలా బాగుంది. టీ నువ్వే చేసావా? లేదు మేడం, మా చెల్లి పెట్టింది. ఇది మాకు బాగా తెలిసిన మనిషి చేసిన టీలాగే ఉంది. ఆమె చేతిలో వచ్చే రుచే మాకు అనిపిస్తోంది. మనుషులు పోలిన మనుషులు ఉన్నట్టు రుచులు పోలిన రుచులుంటాయేమో మేడం. అయ్యుండొచ్చు. వాటెవా, ఇంత మంచి టీ చేసిన మీ చెల్లెల్ని ఓసారి కలవాలనుంది. ఒకసారి తీసుకొస్తావా? అలాగే మేడం. భాస్కర్, ఒక్క నిమిషం ఆగు. మేడం, మీ చెల్లెలు కడుపుతో ఉంది అన్నావు కదా? అవును మేడం. తన్ని ఇక్కడికి రప్పించడం ఎందుకు? నేనే వచ్చి కలుస్తాను. అలాగే మేడం. సుధా, మేడం వచ్చారు. నమస్కారం పెద్దమ్మ గారు, బాగున్నారా? నేను బాగున్నాను సుధా, నువ్వెలా ఉన్నావు? మీ దయతో బానే ఉన్నామమ్మా. చెల్లెక్కడుంది? లోపలుందండి. రండి మేడం. రండమ్మా. కూర్చోండమ్మా, పిలుచుకొస్తాను. పర్వాలేదు, మనమే వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? ఇప్పుడు నాకు సీమంతం చెయ్యాలి, సిరిగంధం పొయ్యాలి అంటావేంటి? ఏం అవసరం లేదు. అలా అనకమ్మా, త్వరలో నీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరగబోతుంది. దానికి ప్రతీకగా జీవితాంతం గుర్తుండిపోయేలా శుభకార్యం జరుపుకోవాలి కదా. జీవితమే ఒక పెద్ద సమస్యలా ఉందన్నయ్య. ఈ శుభకార్యాలు చేసుకుంటే మాత్రం సమస్యలు తీరిపోతాయా? చిటికలో అన్నీ మారిపోతాయా? చూడమ్మా, పెద్దమ్మ గారి నోటి వెంట వచ్చింది మీ చెల్లికి శ్రీమంతం చేయండి అని. ఆ పైవాడే ఆమె నోటితో చెప్పించాడనుకుంటా. ఇంకేం ఆలోచించుకో. అది కాదన్నయ్య, నాకు మీరు ఆశ్రయం ఇవ్వడమే ఎక్కువ, అన్నం పెట్టి పోషించడం ఇంకా ఎక్కువ. ఇప్పుడు ఈ సీమంతాలు శుభకార్యాలు అని చెప్పి నా కోసం డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? ఇంకా నన్ను మీకు భారంగా మార్చుకోవడం ఎందుకు? అమ్మా లక్ష్మి, చెల్లెలు ఎప్పుడు అన్నయ్యకి భారం కాదు. అయినా నువ్వు మాకు చేసిన దాంతో పోలిస్తే ఇది ఏమాత్రం చెప్పు. నా భార్యని బతికించిన దేవతవి. నీ విషయంలో ఏదీ పక్కకు పెట్టలేను, లెక్కలు వేసుకోలేను. నువ్వేం ఆలోచించుకో. అది కాదన్నయ్య. అమ్మ లక్ష్మి, శుభకార్యాలు చేద్దామన్నప్పుడు వద్దు అనకూడదు. పైగా ఈ శ్రీమంతం జరిగితే నీకు పుట్టబోయే బిడ్డకి కలకాలం మేలు జరుగుతుంది. దయచేసి ఇక వద్దు, కాదు, కూడదు అని అనకు.
సరేనా? అమ్మయ్యా, ఇప్పటికైనా ఒప్పుకున్నావు. మాకదే చాలు. ఏవండి, రేపు శ్రీమంతానికి మన ఎస్టేట్లో పనిచేసే వాళ్ళందరినీ పిలుస్తాను. సరే సుధా, అంతేకాదు భోజనాలకి ఏం వండాలో నేను మొత్తం లిస్ట్ ఇస్తాను. ఆ లిస్టు ప్రకారం అన్నీ వండి పెట్టేసేయి, సరేనా? అబ్బో, చెల్లికి శ్రీమంతం అనగానే సారికి ఉత్సాహం ఎక్కువైపోయిందే. నాకు సొంత చెల్లి ఎలాగూ లేదు. లక్ష్మే నా చెల్లెలు అనుకుంటాను. ఒక అన్నగా నా ముచ్చట ఇలాగైనా తీర్చుకుంటాను. ఏమంటావమ్మా? అమ్మా లక్ష్మి, ఆ కళ్ళలో నీళ్ళేంటి? ఏం లేదన్నయ్య. నాకు అర్థమవుతుందమ్మా, ఈ టైంలో మీ వాళ్ళుంటే బాగుండేది. పోనీలే, మేమున్నాం కదా, నీకు ఏ లోటు రానివ్వం, సరేనా? కళ్ళు తుడుచుకో. సుధా, పద. కట్టుకున్న భర్త ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమం ఇది. అత్తమామల ఆశీర్వాదంతో అవ్వాల్సిన శుభకార్యం ఇది. పుట్టినింటి వాళ్లతోనూ మెట్టినింటి వాళ్లతోనూ సంతోషంగా గడపాల్సిన పండగిది. కానీ నా అనే వాళ్ల మధ్య శ్రీమంతం చేసుకునే అదృష్టం ఆ దేవుడు నాకు రాయలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.